గన్నేరువరం మండలానికి డబుల్ రోడ్డు పనులను మొదలుపెట్టాలని గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ఏలేటి చంద్రారెడ్డి మాట్లాడుతూ డబుల్ రోడ్డు మంజూరే దాదాపుగా 4 సంవత్సరాలు గడిచిన నేటి వరకు గన్నేరువరం నుండి పొత్తూరు వరకు తట్టెడు మట్టి కూడా పోయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 నెలల్లో రోడ్డును పూర్తి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రోడ్డు పనులను మొదలు పెట్టాలని, లేకపోతే గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఇక్కడ రోడ్డంతా జామ్ చేసి ఎమ్మెల్యే రసమయ్య గారిని మేమంతే అధికారంలోకి వస్తే 6 నెలల్లో డబుల్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఈరోజు పాలన చేస్తున్నటువంటి కవ్వంపల్లి గారికి మరి గన్నేరువరం నుంచి పొత్తూరు రోడ్డు కనిపిస్తలేదా? మరి ఎంతమంది తలకాయలు వలిగినాయి, కాళ్ళు విరిగినాయి, రోడ్డు అంతా కంకర పోసి ఇచ్చిపెట్టారు. అధ్వానంగా మన ఎవరికి ఉంటా అంగంలో ఉన్నటువంటి గన్నేరువరం పరిస్థితి. దయచేసి కవ్వంపల్లి గారు మీరు ఇచ్చిన హామీ ఏదైతే 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారో ఇప్పటి వరకు కనీసం దాన్ని ప్రక్రియ మొదలు కూడా పెట్టి అక్కడే ఇచ్చిపెట్టారు. దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు గడిచింది మీరు పాలన చేయబట్టి. పాలనలో కనీసం డబుల్ రోడ్డు చేసిన దాఖలాలు ఇక్కడ కనిపిస్తలేవు. పబ్లిక్ అంతా గన్నేరువరంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా పరేషాన్ అవుతారు. మీకు అధికారం ఎందుకు ఇచ్చామని వాళ్ళంతా కూడా తప్పు చేసినాం అనేది వాళ్ళందరూ కూడా అంటున్నారు. కాబట్టి దయచేసి తక్షణమే మీరు మన గన్నేరువరం నుంచి కొండాపూర్ వరకు ఏసీలు, తర్వాత మన జంగపల్లి వరకు తార్ రోడ్ వేస్తే ఇంత కంకరలు వేసి మొత్తం ప్రయాణికులంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని కవ్వంపల్లి గారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఇద్దరు ఏం చేస్తారో మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఒక 2-3 నెలల్లో మీరు రోడ్డు కనుక మీరు ప్రారంభించకపోతే మేము పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎలాగైతే రసమయ్య గారిని మీ కాంగ్రెస్ కార్యకర్తలు అఖిలపక్షం ద్వారా ఉరికించారో అదే ఉరికించడం మీ ఆ గతి కూడా మీకు కూడా పడుతుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. తక్షణమే దానికి స్పందించి 3 నెలల్లో మొత్తం ఈ రోడ్డు కూడా పూర్తి కంప్లీట్ చేయాలని కవ్వంపల్లి గారిని వేడుకుంటా ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రతి గ్రామంలో మీకు సిద్ధంగా ఉన్నారు, మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే డబుల్ రోడ్డు మొదలుపెట్టి మొత్తం ఆగమం చేసి పడేసి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని 3 నెలల్లో ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ చేసి మొత్తం కూడా రోడ్ అంతా కంప్లీట్ చేయాలని కోరుకుంటాం.